ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. సందేహములను నివృత్తి చేయు సందేశములు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఒకసారి రక్షించబడిన తరువాత రక్షణను కోల్పోగలమా? ఈ ప్రశ్నకు కొంతమంది ఇలాగూ జవాబు చెప్తారు. యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత ఒకసారి రక్షించబడితే ఇక ఎన్నటికీ నశించిపోము అని అనేక మంది క్రైస్తవులు నమ్ముతారు. కానీ ఈ భావన బైబిల్నకు విరుద్ధం. ప్రజలు కొన్నిసార్లు కొంతకాలం నిజదేవుణ్ణి అంగీకరించి అనుసరించిన తరువాత మరలా ఆయన నుండి వైదొలిగే ప్రమాదం ఉన్నదని అపోస్తలుడైన పేతురు తాను రాసిన 2వ పత్రికలో జ్ఞాపకం చేశాడు. 2వ అధ్యాయము 20వ వచనం, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యముల నుండి తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, ఈ లోక మాలిన్యము నుండి మొదట తప్పించుకొని తరువాత మరలా దానిలో చిక్కుబడినప్పుడు వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగునని చెబుతూ, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించెను అని పేతురు ప్రస్తావించాడు. ప్రియులారా, సౌలు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును అని సమూయేలు ప్రకటించాడు. అలాగే 10వ అధ్యాయము 10వ వచనంలో దేవుని ఆత్మ సౌలు పైకి బలముగా వచ్చింది, అతడు ప్రవచించాడు. కానీ మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22, 23 వచనాలలో అతడు దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు గనుక ఆ అవిధేయత సోదె చెప్పుటయను పాపముతో సమానమని, మూర్ఖంగా ప్రవర్తించుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానమని, నీవు దేవుని ఆజ్ఞకు అవిధేయుడవయ్యావు గనుక దేవుడు నిన్ను విసర్జించెను అని సమూయేలు సౌలుకు చెప్పాడు. ప్రియులారా, ఆ మరుసటి అధ్యాయములోనే 14వ వచనములో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయినది. ప్రియులారా, దేవుడు మనలను విడిచిపెట్టడు గాని మనమే దేవుణ్ణి విడిచిపెట్టే ప్రమాదం ఉంది. ఆయన ఆజ్ఞకు అవిధేయత చూపుట ద్వారా మనము ఆయనను విడిచిపెడతాం. అప్పుడు ఆయన ఆత్మ మనలను విడిచిపెట్టును. దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టినట్లు సంసోనును కూడా విడిచిపెట్టినది. అతడు తన నాజీరు వ్రతము నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు సంసోనును ఎడబాసెను. ప్రియులారా, అలాగే ఇస్కరియోతు యూదా విషయంలో కూడా రోగులను స్వస్థపరచటానికి, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి యేసు పంపిన శిష్యులలో యూదా ఉన్నాడు. అతనికి అపోస్తలుడు అని పేరు పెట్టాడు దేవుడు. కానీ మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయములో అతడు యేసును అప్పగించటానికి ప్రధాన యాజకులతో ఒప్పందం చేసుకున్నాడు. తరువాత యేసు అతనిని నాశన పుత్రుడు అని పేర్కొన్నాడు. ఎప్పుడైతే యేసుకు శత్రువుగా వ్యవహరించాడో అతడు నాశన పుత్రుడయ్యాడు. ప్రియులారా, నాశన పుత్రుడైన యూదా పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఇహలోకములో దేవుని శిష్యత్వాన్ని లేదా అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు. పరలోకములో స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలాగ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుణ్ణి విడిచిపోచేసే దుష్ట హృదయము మనకి కలగొచ్చు అని పౌలు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు ఎలా జీవించినా, ఎలా మాట్లాడినా, ఎలా బతికినా రక్షణ నీతోనే ఉంటుంది అని అనుకోవద్దు. ఈరోజు అనేక మంది ఇహలోక మాలిన్యమును తమకు అంటించుకొని దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ఎల్లప్పుడూ నీ భక్తిని, నీ విశ్వాసాన్ని కాపాడుకో. ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. మనల్ని మనం కాపాడుకుంటూ మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని ప్రభు రాకడకు ఎత్తబడే వధువుగా సిద్ధంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేము పొందిన రక్షణను మేము కాపాడుకోవాలని, నీ వాక్యమునకు విధేయులమై నీ ఆత్మచేత నడిపించబడాలని మీరు మాకు సెలవిచ్చారు. ఈ మాటలు వింటున్న మా ప్రియ వీక్షకులందరూ నీ వాక్యానుసారంగా జీవిస్తూ నీవు అనుగ్రహించిన రక్షణలో కొనసాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.